సో గుడ్ న్యూస్, కుమారి ఆంటీ ఫుడ్ స్టాల్ని ఎవరైతే నిన్న క్లోజ్ చేశారో పోలీసులు, ఈరోజు చీఫ్ మినిస్టర్ ఆఫీస్ రేవంత్ రెడ్డి గారు ఆదేశాలు ఇచ్చారన్నమాట. కుమారి ఆంటీ యొక్క ఫుడ్ స్టాల్ని అలాగే ఉంచాలని చెప్పేసి. ఇంకో విచిత్రం ఏంటంటే సీఎం రేవంత్ రెడ్డి గారే అతి త్వరలో కుమారి ఆంటీ గారి ఫుడ్ స్టాల్కి వెళ్ళి అక్కడ ఫుడ్ రుచి చూస్తారని చెప్పారంట. సో నిజంగా కష్టపడే తత్వం ఉన్న వాళ్ళు కుమారి ఆంటీని ఈ యూట్యూబర్లు, ఇన్స్టాగ్రామ్లు వాళ్ళు తమ సొంతానికి వాడుకొని ఆమెని నాశనం చేయాలని చూశారు. విపరీతమైన క్రేజ్ తీసుకొచ్చేసి వాళ్ళ వ్యూస్ కోసం, వాళ్ళ సబ్స్క్రైబర్స్ కోసం, డబ్బు కోసము. సో లాస్ట్కి ట్రాఫిక్కి ఇబ్బంది కలిగినా కానీ సీఎం రేవంత్ రెడ్డి గారు దయతలిచి ఆమె ఫుడ్ స్టాల్ని యథావిధిగా కొనసాగించాలని ఆదేశాలు ఇచ్చారంట. సో ఇది ఒక మంచి పరిణామం. ఇంకా ఆమె చాలా డెవలప్ కావాలా. ఈ మీడియాను, యూట్యూబర్లను మాత్రం దూరం పెట్టాలని కోరుకుంటున్నాను. సీఎం రేవంత్ రెడ్డి గారికి థ్యాంక్ఫుల్ ఇలాంటి వారిని ప్రోత్సహిస్తున్నందుకు.